నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన 22 రోజులకే ఉరి వేసుకుని చనిపోయింది నవవధువు. కారణం ఏంటి? దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనడలో చోటు చేసుకుంది ఈ విషాదం. గోనడ గ్రామానికి చెందిన సత్యంశెట్టి వెంకటలక్ష్మికి పెద్దాపురం మండలం మర్లావ గ్రామానికి చెందిన గాది కోటేశ్వరరావుకి ఏప్రిల్ 25న వివాహం జరిగింది. పెళ్లైన మొదటి రోజు రాత్రే తనకు వేరే మహిళలతో సంబంధం ఉందని భర్త చెప్పడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. పెళ్లికి 2 రోజుల ముందే తన భర్త ఒక యువతితో సెటిల్మెంట్ చేసుకున్నారని, అప్పుడు 2 లక్షలు ఇచ్చినట్టు కూడా తెలిసింది. 2 రోజుల క్రితం వెంకటలక్ష్మి పుట్టింటికి వచ్చి ముభావంగా ఉండటంతో తల్లి సోదరి ప్రశ్నించగా వేరే మహిళలతో అసభ్యంగా ఉన్న చిత్రాలను భర్త తనకు వాట్సాప్ చేసి మరీ వేధించినట్టు కుటుంబ సభ్యులకు చెప్పి వాపోయింది. అత్తారింటికి వెళ్లి దీనిపై నిలదీయాలని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున వెంకటలక్ష్మి ఫ్యాన్ కూరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంకటలక్ష్మి ఆత్మహత్యకు భర్త అత్తింటి వారి వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లి తరువాత నుండి మానసికంగా వేధింపులకు గురి చేశారని వాపోతున్నారు. ఇలా ఉన్నావేటి అలా ఉన్నావేటి, మా ఊరితో ఉండాలి కదా, అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నువ్వు ఆలోచించుకోసారి, లేకపోతే నీ కాపురం పోద్ది, మీ నాన్న పొరుగు పోద్ది, మీ అమ్మ పొరుగు పోద్ది అని చెప్పడం ఇవే చెప్పేవారంటే వాళ్ళు. ముందు నెల 25వ తారీఖున అయింది, ఇవాళ 17 అంటే 23 రోజులు అయిందండి. పెళ్ళైన నుంచి కూడా ఇదే పని అండి. ఇంకా ఏదన్నా మాట్లాడడం, ఇంకేది ఏంటంటే మాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే అమ్మాయికి కూడా తెలిసిపోయింది. అది తెలిసిన తర్వాత మాతో చెప్పలేదు అనుకుంటాను. అమ్మాయికి అదే అబ్బాయి వేరే వాడితో మాట్లాడేది, అదే అమ్మాయితో మాట్లాడేది కదా, అమ్మాయి ఏదో వేరే క్యాస్ట్ అమ్మాయి అంట. ఆ అమ్మాయి పెళ్ళి 2 రోజుల ముందే సెటిల్మెంట్ ఏదో అయిందంటే అండి. వాళ్ళ ఇంటికి వచ్చి ఏదో గట్టిగా గొడవ పెడితే 2 లక్షల రూపాయలు ఏదో ఇచ్చారు, సెటిల్మెంట్ అయ్యింది అని తెలిసింది మాకు. తర్వాత అది కూడా మాకు తెలిసింది, కానీ మేము తర్వాత మాట్లాడదాం, అబ్బాయితో పిలిచి మాట్లాడదాం, ఏంటి ఇలా చేస్తున్నాడు ఏంటి అని అనుకునే లోపలికి పిల్లకి కూడా తెలిసి అలాగా తను అలా ఉండిపోయి దిగులుగానే అలా చేసుకుంది. అబ్బాయి ఫస్ట్ నైట్ గదిలోని ఇలా చెప్పాడంటే, నాకు 2 లవర్స్ ఉన్నారు, నేను ఇలా డ్రింక్ చేస్తాను అవన్నీ చెప్పాడంటే. నాకు గదిలో చెప్తే తను మరి ముందే చెప్పాలి కదా నాకు, ఇప్పుడు చెప్పడం ఏంటంటే నేను అప్పుడే చెప్పలేదు, మామూలుగానే మా అమ్మకు కూడా తెలుసు నేను అమ్మాయితో ఉన్నట్టు అన్నీ అని అన్నాడంట. అమ్మాయితోని ఇలా పలక విషయాలన్నీ చెప్తున్నాడు ఏంటని అప్పుడు వచ్చిందండి డిస్కషన్. వచ్చిన తర్వాత ఇలా మాట్లాడితే, నువ్వు లేకపోతే ఇంకేముంది, నాకు ఇంకోళ్ళు ఉన్నారు, నచ్చితే ఉండు లేకపోతే మానే, ఆ టైప్లో చెప్పాడంటే. నా అమ్మాయి ఫోటో చూపించాడంట. ఇలాగానే చూపించి ఇలా చేస్తున్నాడు అక్క, ఇలాగ ఫోటోలు కట్టి చూపించున్నాడు, నేను బెదిరించున్నాడు, ఇలా చేస్తున్నానని, మీ ఊళ్ళో నీకే పొరుగు పోద్ది, మీ నాన్న పొరుగు పోద్ది, మీ అమ్మ పొరుగు పోద్ది, పోయిదేమి ఉండదు, నువ్వే పోతావు నాకేటి అన్న టైప్లో బెదిరించుకోవడంటే.